హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. రోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అనమాట. అది కూడా మిక్సీ అన్బాక్సింగ్ అనమాట. ఈ ప్రీతి జోడియాక్ మిక్సీలో ఏమేమి ఉంటాయి, ఎట్లా యూజ్ చేయాలి అన్నీ మీకు వీడియోలో చెప్తాను. ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరికైనా సరే మిక్సీ కావాలి, ఏదైనా ఇప్పుడు ఉండే నార్మల్ మిక్సీ కాకుండా కొంచెం మంచిగా ఏదైనా మిక్సీ కావాలి అనుకునే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియోని అయితే చూసేద్దాం. ఈ మిక్సీ వచ్చేసి నార్మల్ మిక్సీ కంటే ఈ మిక్సీ తీసుకున్నామంటే మనకి ఇంట్లో అన్నిటికీ యూస్ఫుల్ అవుతుందండి. అన్నీ మనం ఏదైతే చేత్తో కటింగ్ కానీ పిండి కలిపేది కానీ ఏదైతే మనం చేస్తామో కిచెన్లో అవన్నీ ఈ మిక్సీతో చేసేసుకోవచ్చు అనమాట. మనకి 1 అవర్ పట్టే టైం 1 అవర్ పట్టుద్ది అనుకోండి ఒక పని, ఆ పని హాఫ్ అన్ అవర్ పావు గంటలో చేసేసుకోవచ్చు అనమాట. అంత స్పీడ్గా చేసేసుకోవచ్చు. అన్ని రకాలుగా యూస్ఫుల్ అవుతుంది ఈ మిక్సీ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మిక్సీ వచ్చేసి దగ్గర 9000 అట్లా ఉందండి ప్రైస్ అయితే. కాకపోతే మనకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. మోటార్ కూడా హై పవర్ మోటార్ అనమాట. చాలా బాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్నిటికీ కవర్లు అనేది తీసేద్దాం. అన్నీ చాలా ఇచ్చారనమాట. చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేనైతే. ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాము కదా, ఏది ఎక్కడ ఫిక్స్ చేయాలి అని చాలా చూసి మీకు చెప్తున్నాను అనమాట. ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకున్నప్పుడు దీన్ని చూసిండగానే ఏమవుతుందని కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. చాలా బ్లేడ్స్ కానీ వాటిల్లో చిన్నవి జ్యూసర్స్ కానీ అన్నీ గజిబిజిగా వచ్చాయన్నమాట. నేను అన్ని బుక్లో చూసుకొని ఎట్లా సెట్ చేసుకోవాలో చూసి మీకు ఎట్లా చేసుకోవాలి అనేది చెప్తాను అనమాట. ఇదైతే మనకి లేడీస్కి అయితే కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ముందున్న మిక్సీ అనమాట. ప్రీతి గ్యాలక్సీ ముందున్న మిక్సీ ఇదనమాట. దీనికి ఏంటంటే మనం ఏదైనా 3 బౌల్స్ ఉన్నాయి కదా మిక్సీ, అవే ఉండేవి అనమాట. ఇంకే మనకు జ్యూస్ పట్టుకోవడానికైనా, లేకపోతే స్మూతీస్ చేసుకోవడానికైనా, లేకపోతే మిల్క్ షేక్ చేయాలన్నా అన్ని వాటిల్లోనే వేయాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా అన్నిటికి యూజ్ అయ్యేలాగా నేను ఒక మంచి మిక్సీ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మన లేడీస్కి ఏంటంటే కిచెన్లో ఎక్కువ రిస్క్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. అందుకని ఈ మిక్సీ తీసుకున్నాను. ఈ మిక్సీ అయితే దీని బేస్ ఎట్లా ఉందనేది ఫస్ట్ చూపించారు. తర్వాత ఏంటంటే మనం ఓవర్లోడ్ వేసినప్పుడు ఇక్కడ మధ్యలో వైట్ కలర్లో ఉంది కదా, అక్కడ రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది. ఈ తాడు వచ్చేసి మనకి మోటార్ హైగా హీట్ అయిందనుకోండి, దాన్ని కూల్ చేయడానికి ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే 4th వన్ వచ్చేసి మంచి మోటార్ అనేది ఉందన్నమాట. మంచి మోటార్ అని చెప్తుంది అది. ఇక్కడైతే 3 స్టెప్స్ ఉన్నాయి, ఒకటి పల్స్ ఉందన్నమాట. మిక్సీ అయితే చూడడానికి టెంప్టింగ్ చాలా బాగుంది. మిక్సీ వైర్ అయితే 1.5 మీటర్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ అసలైన కిక్ ఉందనమాట. ఇది అస్సలు మనకు కావాల్సిన మెయిన్ ఈ రెండే అనమాట. ఇది వచ్చేసి జ్యూసరు, కట్టరు, పిండి కలుపుకోవడానికి, అట్లాగే వెజిటబుల్స్ స్లైసెస్గా కట్ చేసుకోవడానికి అన్నిటికీ మల్టీపర్పస్ అనమాట. ఇదైతే మనకి లేడీస్కి అయితే మెయిన్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న ఏంటంటే నేను యూట్యూబ్ చేస్తాను కాబట్టి దాంట్లో ఏదైనా కిచెన్కి సంబంధించింది కొంచెం పిండి కలుపుకోవాలన్నా ప్రతిదానికి మనం చేతులు పెట్టి కలుపుకోకుండా ఇట్లా మిక్సీలో వేసి కలుపుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మిక్సీకి ఇది స్లైసెస్గా కట్ చేసుకోవడానికి అనమాట. అది బ్లేడ్స్ ఇచ్చారండి, 2 బ్లేడ్స్ ఇచ్చారు. దానికి ఒక బ్లేడ్ ఫిక్స్ చేసి పైన మూత పెట్టేసి మనం ఏదైతే స్లైసెస్గా కట్ చేసుకోవాలనుకుంటున్నామో అవి పైన హోల్ ఉంది కదా దాంట్లో వేసేసి పైన దానికి ఒక బాక్స్ లాంటిది ఇచ్చారనమాట. దాంతో నొక్కితే మనకి స్లైసెస్గా కట్ అయ్యి కింద బాక్స్లో పడిపోతాయి అనమాట. ఆ మిక్సీలో లోపల పడిపోతాయి అనమాట. ఓకేనా. ఇట్లాంటి 2 ఒకటి తురుము పట్టుకునేది, ఒకటి స్లైసెస్గా కట్ చేసే 2 ఇచ్చారనమాట. ఆ రెండింటిని మనం ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎట్లా ఫిక్స్ చేయాలనేది కూడా చూపించాను కదా, అట్లా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి లోపల ఒకటి ప్లాస్టిక్ ఉంది చూసారా, అది పిండి కలుపుకోవడం అనమాట. అది ఇప్పుడు లోపల ఉంది కదా, అది పిండి కలుపుకోవడానికి. ఏదైనా సరే మనం పైన జ్యూస్ పట్టుకోవాలన్నా లేకపోతే స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నా లోపల ఉన్నది తీసేసి మనం పైన ఏదైతే అంటే తురుము పట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ పెట్టి మనం తురుము పట్టుకోవాలి, లోపల తీసేయాలి. ఇది వచ్చేసి జ్యూసర్ అనమాట. బత్తాయి కానీ కమలాకాయ కానీ ఏదైనా జ్యూస్ పట్టుకోవడానికి ఇది పల్ప్ అంతా పైన ఉండిపోతుంది, లోపలికి జ్యూస్ వస్తుంది అనమాట.
ఇది వచ్చేసి వెజిటబుల్స్ జ్యూస్ తీసుకోవడానికండి. కొంతమంది డైట్ చేసేవాళ్ళు కానీ లేకపోతే పిల్లలకు కానీ మనకైనా ఎవరికైనా వెజిటబుల్స్ జ్యూస్ అనేది చాలా హెల్తీ కాబట్టి వెజిటబుల్స్ జ్యూస్ ఎప్పుడైనా పట్టుకోవాలి అనుకుంటే ఇది అనమాట. లోపల దానికి జల్లె లాంటిది ఉంది, అడుగును చూసారా, అది లోపల ఉంటుంది. ఇది వచ్చేసి మధ్యలో మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి పైన ఒక అది ఇచ్చారు కదా, అది దాంతో అట్లా నొక్కామంటే లోపల జ్యూస్ పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, లోపల పడిన జ్యూస్ అంతా మనకి ఒక పక్కన గ్లాస్ పెట్టుకొని జ్యూస్ అనేది దీంట్లో నుంచి మనం దీంట్లో నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇట్లా పైపు ఫిక్స్ చేసుకొని అడుగునున్న జ్యూస్ అంతా పడిపోతుంది అనమాట మనం పక్కన గ్లాస్ పెట్టుకుంటే. ఇప్పుడు ఆ కింద మిక్సీది ఉంటుంది కదా, మిక్సీది కింద అదేమంటారు, ఇక్కడ తిప్పుతున్నాను చూడండి, అది ఉంది కదా, అది మనం తీసేయచ్చు అనమాట. ఇక్కడ ఏంటి ఒకటి లాకు ఒకటి అన్లాక్ అని వాళ్ళు స్టిక్కర్ పెట్టారు చూడండి, అక్కడ చూసేసుకొని తీసుకోండి. పక్కన సైడ్ బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ తీసేసారు అంటే స్ప్రింగ్ బోల్ట్ రెండు కలిపి ఉంటుంది, అది తీసేసారంటే అది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత కింద బేస్ ఏదైతే ఉందో ఇప్పుడు అదేంటి వెజిటబుల్స్ జ్యూస్ చేసేది అనమాట. ఇది తీసేసి మనం మిల్క్ షేక్స్ చేసుకోవడానికి ఇది ఇంకొక బేస్ అనేది మనం దానికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అనమాట. ఇట్లా అటాచ్ చేసుకొని మనం ఏదైతే స్ప్రింగ్ తీసామో దాన్ని పెట్టేసి ఆ మిక్సీకి అనేది మనం ఈ బేస్ని ఫిక్స్ చేసేసి ఆ బోల్ట్ని లోపలికి నొక్కాలి. లోపలికి నొక్కి కొంచెం తిప్పేసి పెట్టారంటే టైట్గా బిగుసుకుపోతుంది అనమాట. ఏది కావాలన్నా చేసుకోవచ్చు, జ్యూస్, వెజిటేబుల్స్ జ్యూసు, మిల్క్ షేక్స్, తర్వాత బత్తాయి జ్యూస్, ఏదైనా సరే మొత్తం ఇంకా ఆల్రౌండ్. ఇది చేసుకోవచ్చు అది చేసుకోలేమో అని కదండి, మొత్తం చేసుకోవచ్చు. మనకి ఏం కావాలో అన్నీ చేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మనం స్మూతీస్ అట్లా చేసుకొని పైన దీనికి ఒక మూత ఇచ్చారు, దాంట్లోంచి అంటే మూతకి సైడ్ ఒక గీత లాంటివి ఇచ్చారనమాట, మనం వంపుకున్నప్పుడు గ్లాసులో పోసుకునేలాగా. ఇది వచ్చేసి జ్యూసర్ సెట్. ఇదైతే అన్నిటికీ. దీంట్లో ఇంకొకటి పెట్టడం మర్చిపోయానండి, ఈ బ్లేడ్ అనమాట. ఈ బ్లేడ్ అయితే చాలా షార్ప్ ఉందనమాట, అట్లా పట్టుకుంటేనే తెగిపోతుంది. ఈ బ్లేడ్తో అయితే మనం ఆనియన్ కట్ చేస్తాం కదా, అట్లా కట్ చేసే పని లేకుండా మనం ఆనియన్కున్న పీల్ అంతా తీసేసి ఆనియన్స్ దాంట్లో వేసేస్తే మనకి చాప్ చేసి ఇస్తుంది అనమాట. అట్లాగే క్యారెట్ కానీ పచ్చిమిర్చి కానీ ఏదైనా సరే, క్యాబేజీ కానీ దాంట్లో వేసేసామంటే చిన్న చిన్న స్లైసెస్గా ముక్కలు కట్ చేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట. చాలా మనకైతే మెయిన్ ఏంటంటే కిచెన్లో లేడీస్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఈ మిక్సీ. కాకపోతే అన్నీ వాష్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో, చాలా అంటే చాలా మనకి యూస్ఫుల్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని, అట్లాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.